దొంగ చెక్కు ఇచ్చినందుకు వల్లిని తీసుకొని భాగ్యం ఇంటికి వెళ్తూ రామరాజుకి దొరికిపోయిన చందు. నిజంగానే ఇదంతా జరగబోతుందా? వల్లి చేసిన మోసాలు తెలిసి రాబోతున్నాయా రామరాజుకి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు అయితే ధీరజ్కి సాగర్కి చెప్తూ ఉంటాడు, ఏంట్రా మీరు, నాన్నకి అవమానం జరిగింది, దానికి నేను ఒప్పుకుంటాను, కానీ మీరు వాళ్ళిద్దరికి ఎందుకు అంత శిక్ష వేస్తున్నారు? మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చారు, మీరు తప్ప వాళ్ళకి ఇక ఇక్కడ ఎవరున్నారు? అలాంటి మీరే ఏమీ మాట్లాడకుండా వాళ్ళని అనాథల్ని చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా తట్టుకోగలర్రా? మీరు ఎంతో ప్రేమని చూపిస్తారనే కదా కన్న తల్లిదండ్రులను వాళ్ళ ప్రేమని వదిలేసుకొని మీతో పాటు కలిసి ఉంటున్నారు. కానీ మీరు వాళ్ళ ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వాళ్ళ కన్నీళ్ళకి ఎందుకు కారణమవుతున్నారు? మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కంట కన్నీళ్లు పెట్టిస్తే దానికన్నా పాపం వేరే ఏది ఉండదు. ఆలోచించండ్రా, వాళ్ళకి మీరు తప్ప ఎవ్వరూ లేరు. మీరు కూడా మాట్లాడకపోతే వాళ్ళు అనాథల్లా ఒంటరివైపోయామని కుమిలిపోతున్నారు. వాళ్ళని క్షమించండి, వాళ్ళతో మాట్లాడండి అని తమ్ముళ్ళకి నచ్చజెప్తూ ఉంటాడు చందు. అయితే తరువాత ప్రేమ నర్మద ఇద్దరూ కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అక్క, మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు కదక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. అవును ప్రేమ, మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరేమో. మనం ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడే దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకొని వచ్చినట్టున్నాము అని అంటూ బాధపడుతూ ఉంటుంది నర్మద. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంటే ఎలా ఉంటుందా, ఇంట్లో ఉన్న అందరి మధ్య ప్రేమ ఇంత బాగుంటుందా అని అనిపించేది. కన్న తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన ఏ రోజు కూడా ఆ లోటు లేకుండా అత్తమ్మయ్య మావయ్య ఇద్దరూ కూడా మనల్ని కూతుర్లాగా చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఒక మాట కూడా మన గురించి తప్పుగా ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ప్రేమించుకొని పెళ్లి చేసుకొచ్చినా సరే మన గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడని మావయ్య ఈరోజు ఇంట్లో గొడవలన్నిటికీ మనమే కారణమని మన ముఖం చూడ్డానికి అసహ్యపడుతున్నారు. అత్తయ్య మావయ్య కూడా మనతో మాట్లాడడం లేదు. ఇంతకంటే నరకం ఇంకేముంటుంది చెప్పు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడే ప్రేమ అమ్మ నాన్న లేరని ఇప్పటి వరకు అటువంటి దిగులు కూడా కనిపించలేదు. కానీ మన భర్తలిద్దరూ కూడా మనతో మాట్లాడడం లేదు. ఒంటరి వాళ్ళమైపోయినట్టు అనిపిస్తుంది, మనకు మనమే అనాథలమైనట్టు అనిపిస్తుంది. మన భర్తలు మాట్లాడడం లేదు. అత్తయ్య మావయ్య మనల్ని చూడ్డానికే అసహించుకుంటున్నారు. ఇంట్లో ఎవ్వరూ కూడా మనల్ని గుర్తించడం లేదు, మనతో మాట్లాడడం లేదు, ఎవరికి కూడా మనం మనుషులుగానే కనిపించడం లేదు. ఇంత దౌర్భాగ్యం ఎవరికి కూడా రాకూడదు ప్రేమ అని నర్మద అయితే బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా వేదవతి గోడచాటు నుండి చూస్తూనే ఉంటుంది. వాళ్ళ మాటలు విని తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మ ఒడిలో పడుకుంటే ఆ కష్టమంతా కూడా పోతుందని చాలామంది కూడా అమ్మ ఒడిలో పడుకొని సేద తీరుతూ ఉంటారు. కానీ మనకి అదృష్టం లేదు. కానీ అమ్మ లేని లోటు అత్తమ్మ తీర్చిందని నేను అనుకున్నానక్క. నాకు ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా మా అమ్మ నాకు గుర్తుకు రాలేదు. నాకు మా అత్త ఒడిలో పడుకుంటే మా అమ్మ ఒడిలో పడుకున్నట్టే ఉంటుంది. కానీ ఇలా ఇప్పుడు అత్తయ్య కూడా మనల్ని అపార్థం చేసుకున్నారు, తను కూడా మనల్ని దూరం పెడుతున్నారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రేమ. అవును ప్రేమ, ఇప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ మన ఇద్దరు అమ్మలు కూడా మనకి కంటికి కనిపిస్తున్నా కూడా మనకి దగ్గర కాలేని అంత దూరంలో ఉన్నారు. ఇప్పుడు అమ్మ ఉంటే అమ్మ ఒడిలో తల పట్టుకొని అలాగా పడుకునేదాన్ని అని నర్మద అంటూ ఉంటుంది. అలా నర్మద ప్రేమ ఇద్దరూ కూడా బాధపడడం చూసి వేదవతి అక్కడికి వస్తుంది. ఇక వేదవతి వచ్చి, ఏంటి అమ్మ కావాలా అమ్మ మీకు? మీకు అమ్మలా కనిపించడం లేదా? నా ఒడిలో తల పెట్టుకొని పడుకొని సేద తీరాలని మీకు అనిపించడం లేదా అంటే అన్నానంటారు. కానీ ఏదో కోపతాపాలు ఉంటాయి తప్ప మిమ్మల్ని అనాథలు చేస్తానా ఏంటి? పడుకోండి వచ్చి అని అంటూ తన ఒడిలో ఇద్దరు తలని పెట్టుకొని పడుకోమంటుంది వేదవతి. అప్పుడే ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ వేదవతి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటారు. అప్పుడే ఇక వేదవతి కూడా చాలా ఆనందపడుతూ
మీ మీద నాకు ఏనాడు కోపం లేదమ్మా, మీరు నా కూతుళ్ళులాగే అని అంటూ వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారి నిదట్లో నుంచి ఉలిక్కిపడి పైకి లెగుస్తుంది వల్లి. ఇక పైకి లేచి, లేదు, అలా జరగడానికి వీల్లేదు, అమ్మో నా తాళాలు గుత్తేది, ఏది ఎక్కడుంది అని మొత్తం కూడా వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఇక తాళాలు గుర్తు అయితే కనపడుతుంది. అంటే నా తాళాలు గుర్తు నా దగ్గరే ఉంది, ఇది కళ అన్నమాట. లేదు, కల్లో కూడా వాళ్ళు ఒక్కటిగా ఉండకూడదు, కల్లో కూడా వాళ్ళు కలిసి ఉండడం నేను చూడలేను. ఎప్పుడు కూడా నాకు ఈ పెత్తనం నా చేతుల్లోనే ఉండాలి. దేవుడా, మా మావయ్య గారు నేను చెప్పే మాటలన్నిటికీ గొర్రెలా తలూపి నాకే సపోర్ట్ చెయ్యాలి. మా అత్త ఎప్పుడు కూడా ఈ పెత్తనాన్ని నా చేతుల్లోనే ఉండేలా చెయ్యాలి. కోడలిద్దరికన్నా నన్నే గొప్పగా ప్రేమగా చూసుకోవాలి. అందరూ కూడా నేను చెప్పేదానికే తల ఊపుతో ఇంట్లో నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా నడుచుకోవాలి. అంతలా రాజభోగాన్ని ఉండేలా చెయ్యి తండ్రి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. వల్లి అయితే ఇక అలా వల్లి అనుకుంటూ మంచం దిగి బయటికి వచ్చేసరికి ఎదురుగుండా వేదవతి, నర్మద, ప్రేమ ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది వల్లికి. అది చూసి వల్లి అయితే ఒక్కసారే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిన వల్లిని చూసి అప్పుడే ఇంకా నర్మద, ప్రేమ ఇద్దరు ముఖం మీద నీళ్ళైతే జల్లుతారు. అలా ముఖం మీద నీళ్లు చల్లిన తర్వాత అప్పుడే అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది వల్లి. స్పృహలోకి వచ్చి, ఏంటి బల్లక్క అలా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని నర్మద వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి అయితే, ఏంటి మీ ఇద్దరు కలిసిపోయారా, మీరు కలిసి ఉన్నారా అని అంటూ ఉంటుంది వల్లి. మా ఇద్దరం అంటే మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం కదా బల్లక్కాయ్, మేమిద్దరం విడిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది, మేమిద్దరం ఎప్పుడే కలిసే ఉంటామో అని అంటూ ఉంటుంది నర్మద. మీరిద్దరు కాదు, అత్తయ్య మీతో కలిసిపోయారా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే వల్లి అని గట్టిగా పిలుస్తూ వేదవతి అక్కడికి వస్తుంది. అప్పుడే వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు వీళ్ళతో నేనెందుకు మాట్లాడతాను, వీళ్ళకి నాకు ఎప్పుడో ఇక కట్ అయిపోయింది, నాన్ సెన్స్, వీళ్ళతో నేను మాట్లాడటం ఏంటి అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడు ఇక నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా అంటూ ఉంటారు, ఏంటి మాతో మాట్లాడకపోతే మాకేమీ నష్టం ఏమీ లేదు, మీరు మాట్లాడకపోయినా మేమేమీ ఇక్కడ బాధపడడం లేదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటూ నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వేదవతితో అంటూ ఉంటారు. అలాగా నలుగురు కూడా ఒకే చోట చేరి ఇంకా అటు ఇటు మాటల యుద్ధం అయితే జరుగుతుంది. అప్పుడు ఇక వేదవతి అయితే, ఈ జన్మలో మీతో నేను మాట్లాడను, వీళ్ళతో ఇక మాట్లాడడం అనేది ఒక కళే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి. అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా వల్లి అయితే వీళ్ళదంతా కూడా నాటకమే అనిపిస్తుంది, వీళ్ళు నిజంగానే దెబ్బలాడుకున్నారా లేకపోతే అలాగే ఉన్నారా, ఇదేంటి ఉదయం లేచిన కాడి నుంచి నాకు ఏదో ఒకటి నాకు రివర్స్లోనే జరుగుతుంది, ఈ రోజంతా ఎలా ఉండబోతుందో ఏంటో, ఇలా రివర్స్లో ఉండకూడదు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ఈరోజు ఎటువంటి ఉపద్రం కూడా రాకూడదు అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక గొడుగు వేసుకొని సేటు అయితే రామరాజు ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజు ఇంటికి వచ్చి, ఏ రామరాజు బయటికి రావయ్యా, రా బయటికి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద అయితే వింటుంది, అలాగే చందు కూడా సేటు మాటలు వింటూ ఉంటాడు. ఏంటి సేటు మాటల్లో ఉన్నాయి, నాన్నని పిలుస్తున్నాడేంటి, అతనికి ఇవ్వాల్సిన చెక్కు నేను ఇచ్చేశాను కదా అని అనుకుంటూ బయటికైతే వస్తాడు చందు. అయితే ఇక చందు రావడం చూసి సేటు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి సేటు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేశాను కదా అని అడుగుతూ ఉంటాడు చందు. అయితే నువ్వు ఇచ్చిన చెక్కు దొంగ చెక్కు, అది బోన్స్ అయ్యింది, దాంట్లో డబ్బులు లేవు, డబ్బులు లేని అకౌంట్లో నుంచి చెక్ ఇచ్చి నన్ను మోసం చేస్తావా, నువ్వేదో మంచివాడనుకొని ఆ రోజు మీ నాన్న పేరు చెప్తే నీకు 10 లక్షలు ఇచ్చాను, 10 రోజుల్లో ఇస్తానని, ఇగో నెల రోజులవుతుంది, ఇప్పటికీ కూడా నువ్వు ఇవ్వలేదు,
నేను ఇప్పుడే మీ నాన్నకి చెప్తాను అని అంటూ ఉంటాడు. సేటు అయితే అప్పుడే అక్కడికి నర్మద వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి బావగారు, అతనేంటి అలా బెదిరిస్తున్నారు, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే చందు కంగారు పడుతూ తను ఆఫీస్కి సంబంధించి ఏదో ప్రాబ్లం వస్తే వచ్చారులే, ఇది ఆఫీస్ మ్యాటరు, నువ్వు వెళ్ళిపో నర్మద ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. చందు అయితే అప్పుడే నర్మద అక్కడి నుంచి వెళ్తుంది, కానీ ఒక గోడ చాటు నుండి వింటూ ఉంటుంది. ఇక గోడ చాటు నుండి వింటూ ఉన్నప్పుడే ఇక సేటుని తీసుకొని చందు అయితే దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక దూరంగా వెళ్ళి అంటూ ఉంటాడు చందు అయితే, ఏంటి సేటు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే, నువ్వు మంచివాడు అనుకున్నాను కానీ ఇలా మోసం చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు సేటు అయితే. అప్పుడే చందు, నీకు చెక్ ఇచ్చింది కూడా ఒక ఫైనాన్స్ వ్యాపారి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఆయన కోటీశ్వరుడు, ఇలా అవుతుందని అస్సలు కూడా అనుకోలేదు, నాకు ఒక్క రోజు టైం ఇవ్వు, నేను నీకు ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక చందు మాటలకి, ఏంటయ్యా నువ్వు ఫోన్ చేసేది, నెల రోజులవుతుంది, ఒక్క రూపాయి కూడా బాకీ తీర్చలేదు అని అంటూ ఉంటాడు సేటు. ఇప్పుడు ఎటు పరిస్థితుల్లో మీ నాన్నకి ఈ విషయం తేల్చి చెప్పేసి మీ నాన్న దగ్గరే డబ్బులు తీసుకుంటాను అని అనడంతో చందు అయితే సేటు కాళ్ళు పట్టుకుంటాడు. ఇదంతా కూడా నర్మద అయితే చూస్తూనే ఉంటుంది. ఇక నర్మద చూస్తూ ఉండగానే అప్పుడు ఇక సేటు చందు తన కాళ్ళు పట్టుకోవడంతో, సరే నీకు ఒక్క రోజు టైం ఇస్తున్నాను, రేపటిలోగా నువ్వు నా డబ్బులు తీసుకువచ్చి నాకే ఇచ్చేయాలి అని అంటూ టైం పెట్టేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత చందు వల్లిని అడగడానికి లోపలికి వస్తూ ఉండగా నర్మద అయితే, ఏమైంది బావగారు, చూస్తుంటే ఏదో పెద్ద సమస్య అయినట్టుంది, చెప్పండి, అందరం కలిసి మీకు అండగా నిలబడి ఆ సమస్యనేంటో తీరుస్తాను అని అంటూ ఉంటుంది. నర్మద అయితే, ఏ సమస్య లేదు నర్మద, దీంట్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఇది చిన్న సమస్య, నేను తీర్చుకోగలను అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇక చందు మాటలకి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద. ఏమీ దాయడం లేదు కదా అని అడుగుతేలోపు అక్కడికి రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు వచ్చి, ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు చందుని. ఏం లేదు నాన్న, ఏం లేదు అని కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు చందు అయితే. ఏం లేదంటూ అలా వణికిపోతున్నావేంట్రా, ఏదో సమస్య వచ్చినట్టు అలా అయిపోయావేంటి, చెప్పు ఏదైనా సమస్య అని అడుగుతూ ఉంటే, అయ్యో అలాంటిదేమీ లేదు నాన్న అని అంటూ ఉంటాడు చందు. నువ్వు ఉత్తి అమాయకుడివిరా, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తావో, నువ్వు నీ అమాయకత్వాన్ని ఎవరైనా ఆసరాగా తీసుకొని నీకు కష్టాన్ని కలిగించవచ్చు, అది కూడా నేను తట్టుకోలేను, ఏ సమస్య అయినా సరే ఈ నాన్నతో చెప్పుకో అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. నర్మద కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక వల్లి దగ్గరికి వచ్చి వల్లి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళబోతూ ఉంటాడు చందు అయితే. ఏంటి బా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వల్లి. మీ నాన్న ఇచ్చిన చెక్కు, అది దొంగ చెక్కు, నన్ను ఇంత మోసం చేస్తారని అస్సలు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. మీ ఇంటికి వెళ్ళి ఇప్పుడే తేల్చుకుంటాను, పద వెళ్దామని అంటూ ఉంటాడు. వద్దు బా, నేను చెప్పేది వినుబా అని అంటూ ఉంటే, ఏం చెప్తావు, ఆ సేటు ఇంటికి వచ్చి నేను ఇచ్చిన చెక్కు దొంగ చెక్కు అని నా ముఖం మీదకి విసిరి కొట్టాడు. ఏదో బ్రతిమిలాడి రేపటికల్లే డబ్బు ఇచ్చేస్తానని పంపించేశాను. మా నాన్నకి నా మీద ఎంతో నమ్మకం ఉంది. ఒకవేళ మీరు నాకు ఈ డబ్బు విషయంలో మోసం చేస్తే మాత్రం నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఆ దారి తప్ప నాకు వేరే దారి లేదు అని అంటూ ఉంటాడు చందు అయితే. బా, అంత మాట అనుకు బా, నా గుండె పగిలిపోతుంది, మా అమ్మతో నేను ఇప్పుడే మాట్లాడతానుగా అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఫోన్లో మాట్లాడటం కాదు, ఎదురుగుండానే మాట్లాడాలి, పద వెళ్దాం, మీ ఇంటికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను, ఎందుకు నన్ను ఇంత మోసం చేశారా అని నిలదీస్తాను అని అంటూ వల్లి చెయ్యి పట్టుకొని బయటికైతే వస్తూ ఉంటాడు చందు. అలా చందు వల్లి ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం, చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తూనే ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళ ఇంటికి వెళ్తున్న చందుని ఇక నర్మద అలాగే ప్రేమ అందరూ కూడా వస్తారు బయటికి. రామరాజు కూడా వస్తాడు. ఈ వల్లిని బలవంతంగా ఎక్కడికి తీసుకువెళ్తున్నావని అడుగుతూ ఉంటాడు చందుని.
వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తను చూడాలనిపిస్తుందని చెప్పింది, అందుకే తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటాడు చందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పటికైనా వల్లి నిజ స్వరూపం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.